సింహరాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈరోజు మీకు చంద్రబలం చతుర్థ స్థానంలో ఉన్నందున గృహ సంబంధిత పనులు, సౌకర్యాలపై దృష్టి పెడతారు. నక్షత్రాల ఫలితాలు చూస్తే మఖవారికి పరమమైత్రతార వల్ల మిత్రుల మద్దతు, పుబ్బవారికి మైత్రతార వల్ల సాఫీగా పనులు పూర్తి కావడం, మరియు ఉత్తరవారికి నైధనతార వల్ల పనుల్లో తీవ్ర జాప్యం కలిగే అవకాశముంది. ఇక బుధబలం భాగ్యస్థానంలో ఉన్నందున ధార్మిక విషయాలపై ఆసక్తి, ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. నేటి తదియ తిథి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడానికి లేదా శుభకార్య చర్చలకు అనుకూలంగా ఉంది. ముఖ్య గమనిక: ఈరోజు సింహరాశివారి స్థితిని గమనిస్తే మీ భాగ్యస్థానంలో ఉన్న బుధుడు మీకొక కొత్త కాంతిని ప్రసాదిస్తున్నాడు. దీనివల్ల గతంలో నిలిచిపోయిన పనులు లేదా అదృష్టం మీద ఆధారపడి ఉన్న పనులు ఈరోజు మీ తెలివితేటలతో ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. తండ్రిగారి నుండి లేదా గురువుల నుండి మీకు అందే సలహాలు ఈరోజు మీ విజయానికి పునాదిగా మారుతాయి. అయితే చతుర్థ చంద్రుని ప్రభావం వల్ల మీరు ఎంత బిజీగా ఉన్నా మనసులో ఒక చిన్న అసంతృప్తి లేదా ఇంటికి సంబంధించిన ఏదో ఒక ఆందోళన మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మఖ మరియు పుబ్బ నక్షత్రాల వారికి సామాజికంగా మరియు వ్యక్తిగతంగా మంచి మద్దతు లభిస్తుంది. కానీ ఉత్తర నక్షత్రం వారు మాత్రం ఈరోజు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నైధనతార ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో ఊహించని అడ్డంకులు రావచ్చు. కాబట్టి ఆవేశానికి లోను కాకుండా నిదానంగా వ్యవహరించాలి. వాహనం నడిపేటప్పుడు లేదా డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఏకాగ్రత వహించాలి. నేటి తదియ తిథి మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే, సౌకర్యాల కోసం పాకులాడకుండా మీకున్న జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఈరోజు మీరు మానసిక ప్రశాంతతతో పాటు అదృష్టాన్ని కూడా సొంతం చేసుకుంటారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.